ఫ్రెండ్స్, ఎల్ఐసి కొత్తగా 2 పాలసీలను లాంచ్ చేయబోతుంది. ఎల్ఐసి చరిత్రలోనే హిస్టరీ క్రియేట్ చేసిన పాలసీ జీవన్ శ్రీ పాలసీ. ఫ్రెండ్స్, ఆ జీవన్ శ్రీ పాలసీని కొత్తగా నవజీవన్ శ్రీ అని చెప్పేసి ఇప్పుడు ఎల్ఐసి లాంచ్ చేయబోతుంది. ఇందులో 2 రకాల పాలసీస్ని ఇస్తుంది. 2 రకాల టేబుల్స్ ఉన్నాయి. ఒకటి టేబుల్ నంబర్ 911 అండ్ టేబుల్ నంబర్ 912. ఈ నవజీవన్ శ్రీ అనేది 11th జూలై రోజు మన బ్రాంచ్లో లాంచ్ కాబోతుంది. అంటే ఆల్ ఓవర్ ఇండియా అన్ని బ్రాంచెస్లో 11th జూలై రోజు లాంచ్ కాబోతుంది. ఇది క్లోజ్ ఎండెడ్ ప్లాన్. క్లోజ్ ఎండెడ్ ప్లాన్ అంటే ముందే ఎప్పుడు క్లోజ్ అవుతుందో డిక్లేర్ చేశారు. 31st మార్చ్ 2026లో ఇది ప్లాన్ క్లోజ్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది నాన్ లింక్డ్ ప్లాన్. ఇది నాన్ లింక్డ్ ప్లాన్ అంటే షేర్ మార్కెట్ తోటి లింక్ లేని ప్లాన్. ఇందులో గ్యారంటీ అడిషన్స్ ఇచ్చారు. అంటే కంపల్సరీ మనకు ఎంత మెచ్యూరిటీ వస్తుందో మనకు గ్యారంటీగా మనము ముందే చెప్పగలుగుతాము. ఓకేనా ఫ్రెండ్స్, ఇందులో 2 రకాల ప్లాన్స్ ఉన్నాయి. ఒకటి టేబుల్ నంబర్ 911. టేబుల్ నంబర్ 911 ఏంటంటే సింగిల్ ప్రీమియం పాలసీ. అంటే సింగిల్ ప్రీమియం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సింగిల్ ప్రీమియం ప్లాన్ ఇది టేబుల్ నంబర్ 911. టేబుల్ నంబర్ 912 ఏమో ఇది రెగ్యులర్ ప్రీమియం. ఫస్ట్ ఇదేమో సింగిల్ ప్రీమియం పాలసీ, ఇదేమో రెగ్యులర్ ప్రీమియం ప్లాన్గా 2 ప్లాన్ లాగా ఇచ్చాడు 911, 912. ఇప్పుడు 911 ఎలా ఉంటుందో మనం ఒకసారి చూద్దాం. ఈ సింగిల్ ప్రీమియం టేబుల్ నంబర్ ఏమనుకున్నాం, టేబుల్ నంబర్ 911. ఇది ఏ ఏజ్ వరకు ఇవ్వచ్చు. ఇక్కడ ఏజ్ గ్రూప్ వచ్చేసి మినిమం ఏజ్ వచ్చేసి 30 days కంప్లీట్ అవ్వాలి. అంటే పిల్లలకు 30 days అంటే పుట్టిన పిల్లలు 30 days కంప్లీట్ అయిన వాళ్ళ దగ్గర నుంచి మ్యాక్సిమం వచ్చేసి ఇది 60 years నియర్ బర్త్డే అంటే 60 years వచ్చేంత వరకు మనము ఈ పాలసీ అనేది ఇవ్వచ్చు. అంటే 30 days నుంచి 60 years వరకు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది పేమెంట్ మోడ్ సింగిల్. పేమెంట్ అనేది సింగిల్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇందులో టర్మ్ వచ్చేసి 5 years నుంచి అంటే మనము 5 సంవత్సరాలు టర్మ్ పెట్టుకొని కూడా మనం మెచ్యూరిటీ అనేది తీసుకోవచ్చు. 5 years టర్మ్ నుంచి ఇంచుమించు 20 years వరకు మనము ఇందులో టర్మ్ అనేది పెట్టుకోవచ్చు. 5 years నుంచి 20 years వరకు టర్మ్ పెట్టుకోవచ్చు. మనకు ఇందులో రిస్క్ ఆప్షన్స్ ఎలా ఇచ్చారంటే ఆప్షన్ 1లో 1.25% ఆఫ్ బేసిక్ సమ్ అష్యూర్డ్. సెకండ్ ఆప్షన్ ఏంటంటే 10 times ఆఫ్ బేసిక్ సమ్ అష్యూర్డ్. ఇందులో మినిమం సమ్ అష్యూర్డ్ వచ్చేసి మీకు 1 lakh ఉంది. మినిమం సమ్ అష్యూర్డ్ 1 lakh. మ్యాక్సిమం సమ్ అష్యూర్డ్ నో లిమిట్ అంటే ఎంతైనా మనం చేయొచ్చు. మ్యాక్సిమం సమ్ అష్యూర్డ్ నో లిమిట్. ఓకేనా ఫ్రెండ్స్, ఇందులో గ్యారంటీ అడిషన్ చెప్పాం కదా, మనము ఇచ్చే మెచ్యూరిటీ అంటే బోనస్ అనేది గ్యారంటీ. ఇందులో గ్యారంటీ అడిషన్ ఏ విధంగా ఇస్తున్నాడంటే 85 rupees per 1000 సమ్ అష్యూర్డ్ ఇస్తున్నాడు. అంటే 85 రూపాయలు 1000 సమ్ అష్యూర్డ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1,00,000 సమ్ అష్యూర్డ్ పాలసీ తీసుకున్నారు అనుకోండి. సమ్ అష్యూర్డ్ 1 lakh పాలసీ తీసుకుంటే ఇందులో ఎన్ని థౌజండ్స్ ఉంటాయి, 1 lakh డివైడెడ్ బై 1000 చేస్తే 100 ఉంటాయి. 100,000 సమ్ అష్యూర్డ్ ఉంటాయి. అప్పుడు బోనస్ ఎలా అవుతుంది, 85 rupees per 1000 సమ్ అష్యూర్డ్ అన్నాడు కాబట్టి 100 into 85 అంటే 8,500 పర్ యానం మనకు బోనస్ అనేది యాడ్ అవుతుంది. 8,500 పర్ యానం అనేది బోనస్ యాడ్ అవుతుంది. ఇందులో మనము ఏబీ రైడర్ కానీ ఏడిడిబి రైడర్ కానీ పెట్టుకోవచ్చు. అంటే యాక్సిడెంటల్ కవరేజ్ రైడర్ పెట్టుకోవచ్చు ఈ పాలసీలో. అంటే ఏబి అంటే యాక్సిడెంటల్ బెనిఫిట్, ఏడిడిబి అంటే యాక్సిడెంటల్ డెత్ డిజబిలిటీ బెనిఫిట్ రైడర్. ఇది మ్యాక్సిమం 70 years వరకు మనకు ఇది కవరేజ్ ఉంటుంది. ఏడిడిబి కవరేజ్ 70 years వరకు ఉంటుంది. ఇది అన్ని పాలసీలు కలిపి 1 crore వరకు ఈ ఏడిడిబి యాక్సిడెంటల్ కవరేజ్ అనేది ఉంటుంది. ఇందులో ఎక్స్ట్రా బెనిఫిట్స్ వచ్చేసి
ఎక్స్ట్రా బెనిఫిట్స్ వచ్చేసి ఏమిచ్చారంటే ఎగ్జిస్టింగ్ పాలసీ హోల్డర్స్కి రిబేట్ ఇచ్చారు. రిబేట్ అంటే మనం కట్టే ప్రీమియం ఏదైతే సింగిల్ ప్రీమియం ఉందో అందులో కొంచెం పర్సంటేజ్ ప్రీమియం అనేది తగ్గుతుంది. అదేవిధంగా ఐ సమ్ అష్యూర్డ్ కూడా మనకు రిబేట్ ఇవ్వడం జరిగింది. అంటే దీనిలో కూడా ఐ సమ్ అష్యూర్డ్ తీసుకుంటే కొద్దిగా ప్రీమియం పర్సంటేజ్ ప్రీమియం అనేది తగ్గుతుంది. అదేవిధంగా ఐ సమ్ అష్యూర్డ్ కూడా మనకు రిబేట్ ఇవ్వడం జరిగింది. అంటే దీనిలో కూడా ఐ సమ్ అష్యూర్డ్ తీసుకుంటే కొద్దిగా ప్రీమియం అనేది తక్కువగా ఉంటుంది. ఎగ్జిస్టింగ్ పాలసీ హోల్డర్ అయితే ప్రీమియం అనేది తక్కువ ఉంటుంది. సింగిల్ ప్రీమియం పాలసీలో చెప్తున్నాను. సింగిల్ ప్రీమియం పాలసీలో ఎగ్జిస్టింగ్ పాలసీ హోల్డర్స్కి ఐ సమ్ అష్యూర్డ్ రిబేట్ కూడా ఉంది కాబట్టి ఈ రెండిట్లలో ప్రీమియం కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. ఓకేనా మిత్రులారా, ఇప్పుడు మనము పాలసీ తీసుకుంటే ఏ విధంగా రిస్క్ కవరేజ్ వస్తుంది, మెచ్యూరిటీ వస్తుందో చూద్దాం. ఒక పర్సన్ ఎగ్జాంపుల్, ఒక క్యాండిడేట్ అతను ఒక 1 lakh సింగిల్ ప్రీమియం ఇన్వెస్ట్ చేశాడు అనుకోండి. సమ్ అష్యూర్డ్ 1 lakh ఇన్వెస్ట్ చేశాడు. అతనికి ఒక 10 years టర్మ్ పెట్టుకున్నాడు. 10 years టెన్యూర్ పెట్టుకుంటే ఈ 10 years తర్వాత మనము ఇచ్చేదాన్ని మెచ్యూరిటీ అంటాం. ఈ మెచ్యూరిటీ ఏ విధంగా వస్తుందంటే ఈ సమ్ అష్యూర్డ్ ప్లస్ మనం ఇచ్చే గ్యారంటీ అడిషన్ కలుపుకొని మెచ్యూరిటీ వస్తుంది. ఈ సమ్ అష్యూర్డ్ ఎంత 1 lakh ప్లస్ ఈ గ్యారంటీ అడిషన్ ఎంత వస్తుంది, మనం ఇంతకుముందు చూస్తున్నట్టు ఈ 1 lakhలో 85 rupees పర్ 1000 సమ్ అష్యూర్డ్ ఇచ్చాడు కాబట్టి 85 into 100 ఎలా వచ్చింది? 100 1 lakh డివైడెడ్ బై పర్ 1000 85 rupees అన్నాడు కాబట్టి బై 1000 తీసేస్తే మనకు ఇక్కడ 100 ఉంటుంది. 85 into 100 అంటే 8500 పర్ ఇయర్ మీకు గ్యారంటీ అడిషన్ అనేది అడుగుతుంది. అలా ఎన్ని సంవత్సరాలు? 10 years అంటే 8500 into 10 అంటే 85,000 మీకు గ్యారంటీ అడిషన్ అనేది ఇక్కడ వస్తుంది. అంటే 1 lakh ప్లస్ 85,000 టోటల్ 1,85,000 మీకు 10 yearsలో మీకు రిటర్న్ అనేది వస్తుంది. ఇందులో ఇది యాక్చువల్గా మనకు మెచ్యూరిటీ. మనకు ఇన్ బిట్వీన్ ద టర్మ్ అంటే 10 years లోపల మనకు రిస్క్ అయింది అనుకోండి, అంటే కస్టమర్కు రిస్క్ జరిగితే ఏ విధంగా ఇందులో రిస్క్ కవరేజ్ ఎలా ఉంటుందంటే ఇక్కడ సపోజ్ ఇతను 10 years టర్మ్ తీసుకున్నాడు, 5 years తర్వాత రిస్క్ అయింది అనుకోండి. 5 years తర్వాత రిస్క్ అయితే అతనికి డెత్ బెనిఫిట్ ఏ విధంగా వస్తుందంటే ఇప్పుడు ఆప్షన్ 1 ఆప్ట్ చేసుకుంటే ఆప్షన్ 1లో ఏమనుకున్నాం మనం 1.25% ఆఫ్ బేసిక్ సమ్ అష్యూర్డ్ అనుకున్నాం. 1.25% ఆఫ్ బేసిక్ సమ్ అష్యూర్డ్ అంటే ఇది 1,25,000 అవుతుంది. ప్లస్ అతను 5 yearsకి రిస్క్ అయింది కాబట్టి 5 years గ్యారంటీడ్ ఎడిషన్. ఈ 5 years గ్యారంటీడ్ ఎడిషన్ ఎంత వస్తుంది? మనము 1 year గ్యారంటీడ్ ఎడిషన్ 8,500 అంటే 5 into 8,500 అంటే 42,500 వస్తుంది. ఇప్పుడు టోటల్గా ఎంత వస్తుంది అతనికి? 1,25,000 ప్లస్ 42,500 అంటే 1,67,500 నామినీకి వస్తుంది. ఇది ఆప్షన్ 1లో అయితే. అదే మీకు ఆప్షన్ 2లో అయితే ఆప్షన్ 2లో ఏముంది? 10 times ఆఫ్ బేసిక్ సమ్ అష్యూర్డ్ ఉంది. అంటే 1 lakhకి 10 lakhs వస్తుంది. 10 lakhs ప్లస్ 5 years గ్యారంటీడ్ ఎడిషన్. ఎందుకంటే 5 years వరకు ఉన్నాడు కాబట్టి 5 years గ్యారంటీడ్ ఎడిషన్ ఎంత వచ్చింది? ఇంతకుముందు 42,500 వచ్చింది. అంటే 10 lakhs ప్లస్ 42,500 టోటల్గా 10,42,500 నామినీకి వస్తుంది. బట్ ఈ ఆప్షన్ 2లో ఏంటంటే 10 times రిస్క్ కవర్ పెట్టుకున్నప్పుడు ఆ రిస్క్ కవర్ తగ్గట్టు వాళ్ళకు రిపోర్ట్స్ అనేవి పడతాయి, మెడికల్ రిపోర్ట్స్కు అట్రాక్ట్ కావచ్చు. కాబట్టి ఇది గమనించుకొని మనం పాలసీ చేయాలి. ఆప్షన్ 1లో
ఎక్కువ పడకపోవచ్చు. ఆప్షన్ 1లో 1.25% కాబట్టి ఆప్షన్ 2లో మటుకు వాళ్ళకు వాళ్ళ యొక్క రిస్క్ కవరేజ్ని బట్టి, ఎంత రిస్క్ కవరేజ్ ఉంటుందో ఆ రిస్క్ కవరేజ్ని బట్టి వాళ్ళకు మెడికల్ రిపోర్ట్స్ అనేవి పడతాయి. ఇది బేసిక్గా సింగిల్ ప్రీమియం గురించి. ఓకేనా ఫ్రెండ్స్, మనము సింగిల్ ప్రీమియం గురించి ఇప్పుడు నేర్చుకున్నాం.